సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలండి. వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 12:10 చదువుదాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అప్పుడే బలవంతుడను. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట నేను చదివానండి. పౌలు గారు దేవుని చేత ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు కదా. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించి సుమారుగా 14 సంఘాలు స్థాపించినటువంటి ఒక గొప్ప అపోస్తలుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. అయితే పౌలు తన యొక్క జీవితంలో దేవుని పట్ల చేసిన పరిచర్యని కానీ, చూసిన అనేకమైన విజయాలను కానీ చూసి అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, గర్వించకుండా ఉండే నిమిత్తము అతన్ని నలగగొట్టడం కోసం అతని శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచాడండి. అతని శరీరంలో ఒక బలహీనతకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అది ఏ బలహీనత అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ అతని బలహీనత సమయంలోనంట దేవుడే నాకు బలమిస్తున్నాడని చెప్తాడండి. అసలు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఏ విధంగా బలవంతుడు కాగలడో పౌలు గారి యొక్క జీవితంలో నుంచి ఉదయకాల సమయంలో 3 విషయాలు ధ్యానం చేద్దామండి. మొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అతని యొక్క ప్రార్థనా జీవితం అతన్ని బలవంతునిగా చేసింది అని మనం అర్థం చేసుకోవచ్చండి. పౌలు గారి యొక్క శరీరంలో ఒక బలహీనత ఉందని చెప్పుకున్నాం. అయితే ఆ బలహీనత తీసివేయి ప్రభువా అని పౌలండి అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థన అతన్ని బలవంతునిగా చేసింది అంటండి. అంటే ప్రార్థన ఒక వ్యక్తిని బలహీనతలో కూడా బలవంతుడిగా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆది సంఘంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఎదురైనప్పుడు కూడా సంఘం ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అపోస్తలులైనటువంటి వారు మరింత బలంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతామండి. కాబట్టి బలహీనులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత నింపబడతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడా సోదరి, పౌలు తన యొక్క బలహీనతలో ప్రార్థన ద్వారా బలవంతుడైనట్లుగా, శక్తివంతుడైనట్లుగా నీవు కూడా బలహీనుడను, బలం లేని వ్యక్తిని అని అనుకుంటున్నావా? నేను ఏమి చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. దేవుని యొక్క మహాశక్తి చేత నువ్వు నింపబడి బలమైన కార్యాలు దేవుని కోసం చేయగలుగుతావు. అలాగే రెండవదిగా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గనక దేవుని కృప పౌలుని బలవంతుడిగా చేసింది అని మనం చదువుతామండి. బలహీనత తీసే ప్రభు అని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలును అని దేవుడు అనేక సార్లు పౌలుని ధైర్యపరిచాడండి. అంటే దేవుని కృప పౌలుని ఏం చేసింది? బలవంతుడిగా చేసింది. పౌలు యొక్క బలహీనతను బట్టి అనేక సార్లు మరణ పంచుల వరకు వెళ్ళిపోయినప్పటికీ కూడా అతన్ని సజీవంగా ఉంచింది, బలవంతుడిగా చేసింది దేవుని మహాకృప అని మన వాక్యంలో చదువుతూ ఉన్నామండి. అంటే బలహీనులను బలపరిచే గొప్ప ఆయుధం, గొప్ప శక్తి ఏమిటండి? దేవుని కృప. ఎందుకంటే కృప అంత శక్తివంతమైనదనమాట. 31వ కీర్తన 16వ చరణంలో చూస్తే కృప రక్షిస్తుంది అని రాయబడి ఉంది. 44వ కీర్తన 26వ చరణంలో చూస్తే కృప మనల్ని విడిపిస్తుంది అని రాయబడి ఉంది. 51వ కీర్తన 1వ వచనంలో మనం చదివితే గనక కృప ద్వారా మన అతిక్రమాలు క్షమించబడతాయి అని రాయబడి ఉందండి. అంటే కృప ఎంత బలమైనదో చూడండి దేవుని బిడ్డలారా. 63వ కీర్తన 3వ చరణంలో చూస్తే కృప మన జీవితం కంటే గొప్పది అని వ్రాయబడి ఉంది. ఎంతోమంది ఈ కృపచేతనే, ఉచితముగా అనుగ్రహించబడినటువంటి కృపచేతనే వారు బలాన్ని పొందుకుని ఆరోగ్యవంతులై, యోగ్యమైనటువంటి వారై, దేవుని యొక్క సన్నిధిలో బలవంతులై గొప్ప కార్యాలు చేయగలిగారు దేవుని బిడ్డలారా. పౌలు కూడా ఈ కృప ద్వారానే బలవంతుడై దేవుని కోసం గొప్ప పరిచర్య చేయగలిగాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేని ద్వారా మనం బలవంతులం కాగలం? కృప ద్వారా బలవంతులం కాగలమండి. మూడవదిగా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గనక క్రీస్తు యొక్క శక్తి అతన్ని బలవంతునిగా చేసింది అని మనం గ్రహించగలుగుతామండి. దేవుని శక్తి ఎవరిని? పౌలు గారిని బలవంతుడిగా నిలబెట్టింది. అంటే దేవుని శక్తి చాలా గొప్ప శక్తి అండి. దేవుని శక్తికి మించిన శక్తి ప్రపంచంలో ఏదీ లేనే లేదు. దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. ఆయన గద్దిస్తే ప్రవాహ జలాలు కూడా పారిపోయి భూమి యొక్క అడుగు భాగాలు, ప్రవాహం యొక్క అడుగు భాగాలు కనబడ్డాయి అని 18వ కీర్తన 15వ చరణంలో చదువుతామండి. అందుకే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుండి అని పౌలు గారు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడండి. కాబట్టి మనల్ని బలపరిచేటటువంటి 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇవి పౌలును కూడా, బలహీనుడైన పౌలును కూడా బలపరిచినట్లుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా ప్రార్థనలో బలవంతులుగా, ప్రార్థన చేస్తే మనం బలవంతులుగా ఉండగలుగుతాం. నువ్వు ప్రార్థనలో బలవంతుడిగా ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు, శక్తివంతుడిగా చేస్తాడు. అలాగే దేవుని కృపచేత మనం బలవంతులుగా నిలబడగలుగుతాం. దేవుని శక్తి చేత మనం బలవంతులుగా నిలబడి దైవ కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అలాంటి దైవ శక్తి చేత నీవు నింపబడాలని, దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రార్థనా శక్తి చేత, దేవుని యొక్క బలము చేత నువ్వు నింపబడాలని ఆశీర్వదిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.